ఫస్ట్ టైం నేను పన్నీర్ బుర్జీ అనేది యూట్యూబ్లో చూసి తయారు చేశాను. ఏం లేదండి, ఒక చిన్న కప్లో కొంచెం పెరుగు, కొంచెం పసుపు అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసా. అండ్ దెన్ ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, అంటే మీకు తగ్గినట్టు వేసుకోండి కారం. అండ్ కొంచెం మేథీ లీవ్స్, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేశాను. అండ్ దెన్ ఇలా చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి అను గార్లిక్ తీసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసా. అది అలా ఉండగా ఒక ఉల్లిపాయ, ఒక టమాటా 2 చిన్నగా చాప్ చేసుకున్నాను. అండ్ దెన్ పన్నీర్ని బాగా మెత్తగా గ్రీట్ చేశాను. చిన్న స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అండ్ ఆయిల్ వేసేసాను. తగినంత ఆయిల్ వేసి కొంచెం శనగపిండి వేసుకోండి అండ్ అది ఉండలు లేకుండా ఆయిల్లో కలిసేటట్టు తిప్పండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆయిల్లో జీలకర్ర అండ్ ఆనియన్ వేసుకున్నానండి. అవి చాప్ చేసుకున్నాను కదా ఇందాక, అవి బాగా రోస్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకున్నాను. పచ్చిమిర్చి అను గార్లిక్ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసేసాను. అది బాగా కలిసేంత వరకు తిప్పుకున్నాను. మనం కర్డ్ మిక్చర్ చేసుకున్నాం కదండి ఫస్ట్లో, అది వేసేయాలి ఇప్పుడు. సో నార్మల్గా నాకు వంటలు రావండి, నేను ఈ పెళ్ళయ్యాక ఇంకా యూట్యూబ్ చూసి నేర్చుకోవడమే. పెళ్ళికి ముందు ఏవో చిన్న కూరలు చేసేదాన్ని, అంతేగాని ఇంత పెద్దవి ట్రై చేయలేదు. సో అది ఉడకగానే నేను కొంచెం వాటర్ పోసుకొని అండ్ దెన్ టమాటా అను ఉప్పు వేసుకున్నాను. బాగా కలిసిపోయేలాగా తిప్పి కొంచెం వాటర్ ఇప్పుడు పోసుకోవాలి. వాటర్ కొంచెం ఉడకగానే నేను కొంచెం పన్నీర్ వేసేసుకున్నాను. ఇంకా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ వేసుకొని అది ఉడికిన తర్వాత నేను కొంచెం మేతి అండ్ బటర్ పైన చల్లుకున్నాను. సో మన రెసిపీ అయిపోయింది.